ఒకప్పుడు వేరే ఊళ్ళో వాళ్ళతో మాట్లాడాలంటే, ఒకే జిల్లాలో ఒక విజయవాడలో ఉన్నోళ్ళం ఉయ్యూరు మాట్లాడాలన్నా ఎస్టీడీ. లేదా లాంగ్ అయితే గనక ట్రంక్ కాల్. విదేశాలు ఐఎస్‌డి. డబ్బులు నీళ్ళలాగా అయిపోయాయి. దాంతో ఆ రోజుల్లో కమ్యూనికేషన్స్ కష్టమైనటువంటి దశలో ప్రపంచం ఎక్కడిదక్కడ. అప్పుడు ఈ మధ్య మార్గపు ఫోన్‌లో మాట్లాడాలంటే చాలా కష్టం పలకరించుకోవడం. డబ్బులు పోసి మాట్లాడుకోవాలి విదేశాల్లో ఉన్నోళ్ళు. అలాంటిది ఇవాళ ఆ తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థ పడిపోయి, ఇవాళ రోజున చూడండి. అమెరికాలో ఉన్నోళ్ళు బోలెడంతమంది మాట్లాడుతుంటారు నాతో. లేపోతే ఐర్లాండ్‌లో ఉన్నోళ్ళు మాట్లాడతారు, బ్రిటన్‌లో ఉన్నోళ్ళు మాట్లాడతారు. అందుకని ప్రపంచాన్ని ఒక కుగ్రామం అన్నాం. ప్రపంచంలో ఏ మూల ఎక్కడి నుంచైనా సరే, చివరికి తల్లిదండ్రులు చనిపోతే చూడ్డానికి కూడా రాలేక అక్కడి నుంచి చూసినటువంటి సందర్భాలు చూసాం కరోనా టైంలో. కాబట్టి అప్పటి వ్యవస్థ వేరు. ఇప్పుడు సిట్యుయేషన్ కొత్త కుగ్రామం. అంటే ప్రపంచం కుగ్రామం గాదు. ప్రపంచంలోని దేశాలు కుగ్రామాలుగా మారబోతున్నాయి. ఒకళ్ళనొకళ్ళు మళ్ళీ చీదరించుకునే రోజులొస్తున్నాయి. ఒకళ్ళనొకళ్ళు బహిష్కరించుకునే రోజులొస్తున్నాయి. పాలకుల కారణం, అట్లాగే వ్యక్తుల యొక్క ఆలోచనల కారణం. ఒకప్పుడు రూ. 10,000 జీతం వస్తే అబ్బో! అనుకునే రోజుల నుంచి ఇవాళ 10,00,000 అంతేనా అనేటటువంటి స్టేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఆకాంక్షలు పెరిగిపోయినాయి. ఈ ఆకాంక్షలను నెరవేర్చే పరిస్థితుల్లో పాలకులు లేరు. దాంతో పాలకులు భావోద్వేగాలను సృష్టించే ప్రయత్నాల్లో ఉంటారు. ఆ భావోద్వేగం నిన్ను ఒక నెగటివిటీ వైపుకి తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా. మనందరి సొత్తు, మనందరికి ఉద్యోగాలు రావాలి, మీ అందరికి లక్షల్లో నేను జీతం ఇద్దాం అనుకుంటే, ఇండియా వాడొచ్చి తినేస్తున్నాడు, లేకపోతే పాకిస్తాన్ వాడొచ్చి తినేస్తున్నాడు, ఇంకోడొచ్చి తినేస్తున్నాడు. ఆళ్ళందరిని తరిమేస్తా అంటే ఓట్లేసారు కదా! ట్రంప్ అట్లాగే కదా వచ్చింది. అలాగే కదా మళ్ళీ కంటిన్యూ అవుతున్నది. అట్లాగే బ్రిటన్‌లో అక్కడున్నటువంటోళ్ళని అలాగ చూపడబట్టినే గదా నడిచినటువంటిది. ఇప్పుడు 'కీర్ స్టార్మర్' అట్లాంటోళ్ళని కాపాడుకు రావడం బట్టినే గదా ఇప్పుడు మళ్ళీ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి అక్కడ. అంటే చొరబాటుదారులని కాపాడుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు ఉద్యమిస్తున్నటువంటి సందర్భం. దీంతో ప్రభుత్వాలు సచ్చినట్టు ఈవెన్ ఫ్రాన్స్ అయినా ఎక్కడైనా సరే, బయట వాళ్ళని తరిమేద్దాం. మన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అన్నటువంటి ఫీలింగ్ క్రమంగా పెరుగుతుంది. అలాగే నా భాష నేర్చుకోవాలి నువ్వని జర్మన్ లాంటిది గొడవ చేస్తున్నాయి కదా! జపాన్ లాంటిది భాష లేకపోతే జాబ్స్ లేవంటున్నాయి గదా! చైనా భాష లేకపోతే జాబ్ లేదంటుంది గదా! అలాగే రాష్ట్రాలు కూడా మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటకలోనే నీకు మా భాష నేర్చుకుంటావు చస్తావని ప్రెషర్ చేస్తున్నాయి. అందుకు ఇష్టమైతేనే ఉండు లేకపోతే పో అంటున్నారు గదా! ఇక్కడ కూడా మా వాళ్ళకే ఉద్యోగాలనే పాయింట్లు వచ్చేస్తున్నాయి గదా! అంటే ఆకాంక్షలు పెరిగాక ఇది సమస్య అవుతుంది. ఇది ఎక్కువ సమస్య ఇండియాకి రాబోతుంది. ఎందుకంటే ఉన్న ఊరు, కన్నవాళ్ళని వదిలేసి, బంధువులకి దూరంగా, స్నేహితులకి దూరంగా, కాస్త సంపాదించుకుని వెల్ సెటిల్ అయ్యాక ఇక్కడికొద్దాంలే, లేపోతే వెల్ సెటిల్ చేసుకుందాం అని అక్కడికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, ఇవాళ అక్కడ తిప్పలు పడుతున్నారు. చాలా మందికి తిప్పలొచ్చేసినియి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బ. అట్లాగే ఈ సెంటిమెంట్‌ల దెబ్బ. రాబోయే రోజుల్లో ఇది పెరిగితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇండియన్స్‌కి ఎక్కువుంటది.